ఆంధ్రుల రాజధాని అమరావతికి రాజమార్గంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 పనులు వేగంగా పూర్తవుతున్నాయి. తాజాగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి మరో మార్గం పూర్తయింది. మొత్తం 3.92 కిలోమీటర్ల ఫేజ్ 2 కన్స్ట్రక్షన్లో 1.5 కిలోమీటర్ల బీఆర్టీ రోడ్ 20 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది. దీన్ని నేరుగా కరకట్టకు కలపడంతో విజయవాడ టు అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏ మార్గాలకు అనుసంధానం కాబోతోంది? కొత్త రోడ్డు నిర్మాణంపై వాహనదారుల స్పందన ఏంటి? మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలోని మరో కీలకమైన రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అమరావతి ప్రాంతంలోని రాచమార్గంగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్ రెండో విడతలో భాగంగా 1.5 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్డును 20 రోజుల్లో కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది సిఆర్డీఏ. ప్రస్తుతం నేను అదే రోడ్లో ఉన్నాను. ఆ రోడ్డు ఎలా నిర్మించారు, ఏ మార్గంలో ఉంది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నా వెనకాల కనిపించేది అదే రోడ్డు. అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సిస్ రోడ్డు చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే గతంలోనే 2014-19లోనే టీడీపీ ప్రభుత్వం సీడ్ యాక్సిస్ రోడ్డు మొదటి విడత నిర్మాణాన్ని పూర్తి చేసుకొని దొండపాడు నుంచి వెంకటాయపాలెం వరకు కూడా ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన ఎక్స్టెన్షన్ పనులు ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేయాలి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని దానిపై కూడా నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోని ఇటీవలే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన రెండో విడత పనులు ప్రారంభించిన నేపథ్యంలో మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్ రెండో విడత సంబంధించిన రోడ్డు దాదాపు 3.92 కిలోమీటర్లో కూడా నిర్మించబోతున్నారు. అయితే ప్రస్తుతం 3.92 కిలోమీటర్లోని దాదాపు 1.5 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్డును పూర్తి చేయడం జరిగింది. అది బీఆర్టీ రోడ్డు అంటాము. మొత్తం ఈ బీఆర్టీ రోడ్డు అందుబాటులోకి రావడం ద్వారా ప్రధానంగా నా వెనకాల కనబడుతున్న కరకట్టకు సంబంధించి కూడా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో రద్దీ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కరకట్ట రోడ్డు చాలా చిన్నది కావడంతో ఇప్పటికే అమరావతికి వస్తున్న వెహికల్స్ కూడా చాలా వరకు ఈ ప్రాంతంలో వస్తున్న నేపథ్యంలో, విజయవాడ నుంచి ఇదే ప్రాంతంలో వస్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్, మరోపక్క మంత్రులు, సీఎం లాంటి హై సెక్యూరిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇదే మార్గంలో వస్తున్న నేపథ్యంలోని చాలామంది సామాన్యులు, దాంతోపాటు ఆఫీసులు ఏదైతే కార్యాలయాలకు వెళ్తున్న ఎంప్లాయీస్కి సంబంధించిన సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండో విడత సీడ్ యాక్సిస్ రోడ్లోని కీలకంగా ఉన్న 1.5 కిలోమీటర్లకు సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రస్తుతం అందుబాటులోకి రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఈ రోడ్డు కరకట్ట ఏదైతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉండవల్లి ఉందో ఆ ఉండవల్లి నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ దూరంలోనే దీనికి సంబంధించిన నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇది నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డు సంబంధించి వెంకటాయపాలెం నుంచి నేరుగా ఇది ఉండవల్లి వరకు వెళ్తుంది. అయితే ప్రస్తుతం వెంకటాయపాలెంకి సంబంధించి నిర్మాణం రెండో విడత ప్రారంభించిన నేపథ్యంలో ఈ బీఆర్టీ రోడ్డు నుంచి నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళే ప్రాంతాన్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇప్పటి వరకు చూసినట్టయితే నిర్మాణాలకు సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి చూసినట్టయితే ప్రస్తుతం ఏదైతే కరకట్ట మార్గం నుంచి నేరుగా మత్తెన సత్యనారాయణరాజు భవనాలు ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉండవల్లి నుంచి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకి కింద ప్రాంతానికి కనెక్ట్ చేశారు. అయితే దీని నిర్మాణం పూర్తి చేయడం ద్వారా దాదాపు 300 నుంచి 500 మీటర్ల వరకు కూడా ప్రయాణం తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నేరుగా ఈ రోడ్డు ముఖ్యమంత్రి నివాసం ఏదైతే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉండవల్లి కరకట్ట మీదకు నేరుగా కనెక్ట్ అవుతుంది. దీంతో ఇది ఈరోజు అందుబాటులో తీసుకొచ్చిన నేపథ్యంలోని చాలామంది వాహనదారులందరూ కూడా ఈ ప్రాంతంలోకి వస్తున్నారు. దీని ద్వారా కరకట్ట మీద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దాంతోపాటు నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి అమరావతికి వెళ్లేందుకు కూడా ప్రయాణం చాలా సులువుగా ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం దీన్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్ రెండో విడతకు సంబంధించి కూడా నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతుంది. అయితే మధ్యలో కొంతవరకు కూడా భూములు సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని కూడా సిఆర్డీఏ భావిస్తుంది. చాలామంది రైతులు ఇంకా భూములు ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ నెలలోనే సిఆర్డీఏ అధికారులు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సమీకరణకు రాని భూములు అయితే ఉన్నో వాటిని భూసేకరణ ద్వారా తీసుకొని రెండో విడత నిర్మాణాన్ని కూడా పూర్తి చేయబోతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ 1.5 కిలోమీటర్ల వరకే రెండో విడతకు సంబంధించిన సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా అందుబాటులో
అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా భూములకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన వెంటనే సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి రెండో విడత ఎక్స్టెన్షన్ పూర్తి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ రెండో విడతకి సంబంధించి కనెక్టివిటీ నేరుగా ఉండవల్లి దగ్గర నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వద్ద కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగుతుంది. మొత్తం 110 మీటర్లలోని స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ఎన్సీసీ సంస్థ ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టింది. ఫిబ్రవరి లేకపోతే మార్చి నాటికి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో సీడాక్సిస్ రోడ్డు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీడాక్సిస్ రోడ్ నుంచి ప్రధాన రహదారులు కూడా కనెక్టివిటీ చేస్తున్నారు. ఇందులోని 2 జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించి రోడ్డు ఎక్స్టెన్షన్ ద్వారా ఉండవల్లి దగ్గర వద్ద నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా స్టీల్ బ్రిడ్జ్ నుంచి నేరుగా సీడాక్సిస్ రోడ్డు కలుస్తాయి. ఇంకా దాంతోపాటు మూడో ఫేజ్ కూడా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ వరకు రెండో విడత ఉంటే అక్కడి నుంచి నేరుగా ఏదైతే మణిపాల్ హాస్పిటల్ ఏదైతే కనకదుర్గమ్మ వారధి వరకు చూసినట్టయితే మూడో విడతకి సంబంధించి కూడా నిర్మాణం చేపడుతున్నారు. దానికి సంబంధించి కూడా నిర్మాణాలు పూర్తి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సీడాక్సిస్ రోడ్డు ఇటు ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన రోడ్డుతో పాటు మరోపక్క కనకదుర్గమ్మ వారధి ఈ 2 కనెక్ట్ అవటమే కాకుండా మరోపక్క వెస్ట్ బైపాస్కు కూడా కనెక్ట్ అవుతుంది. ఇంకా దాంతోపాటు కృష్ణా నది మీద నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ 5.2 కిలోమీటర్లు నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ కూడా కనెక్ట్ అవుతుంది. ఈ 4 రోడ్లు కనెక్టివిటీ నేరుగా జాతీయ రహదారులకు అనుసంధానం అవుతున్న నేపథ్యంలో ఈ సీడాక్సిస్ రోడ్డు నేరుగా జాతీయ రహదారులకు కూడా కనెక్ట్ అవుతుంది. ప్రధానంగా ఇదితో చెన్నై కలకట్టాకు సంబంధించిన నేషనల్ హైవే 16తో పాటు మరోపక్క ముంబై మచిలీపట్నానికి సంబంధించిన నేషనల్ హైవే 65 2 కూడా కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో మొత్తానికి అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా క్రూషియల్గా ఈ సీడాక్సిస్ రోడ్ ఉండబోతుంది. అన్ని జాతీయ రహదారులు దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన రహదారులందరికీ కూడా ఇది పూర్తి స్థాయిలోని కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈరోజు అమరావతి ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సులువైన మార్గంగా సీడాక్సిస్ రోడ్డు ఉండబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నిర్మాణాలు చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు ఇప్పుడు నేను నించున్న ఈ రోడ్డు 1.5 కిలోమీటర్ల మేరకు నిర్మించిన నేపథ్యంలో ఇది డిసెంబర్ 4వ తారీఖున ఈ రోడ్డు మీద తార్ రోడ్డు సంబంధించిన పనులు ప్రారంభించిన నేపథ్యంలో జనవరి 2వ తారీఖు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి ప్రస్తుతం ఈ మార్గాన్నే వాహనాలన్నీ కూడా కదలికలు చూసుకోవచ్చు. ఎందుకంటే కరకట్ట వైపు నుంచి వాహనాలన్నీ కూడా నేరుగా మత్తెన సత్యనారాయణరాజు భవనం వద్ద కింద మార్గం నుంచి సర్వీస్ రోడ్లో నుంచి సీడాక్సిస్ రోడ్డుకి కలుస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోడ్డు నిర్మాణం పూర్తవటం ద్వారా అంతవరకు ఏదైతుందో మత్తెన సత్యనారాయణరాజు భవనం కరకట్ట మీద ఉన్న నేపథ్యంలో దాని వరకు వెళ్లకుండా అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం దాటిన 1 కిలోమీటర్ దూరంలోనే దీనికి సంబంధించి సీడాక్సిస్ రోడ్డులోని రెండో ఫేజ్లో భాగంగా బీఆర్టీ రోడ్డుకి సంబంధించి కనెక్టివిటీ పూర్తి చేయడం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇక్కడికి వెళ్ళే అంటే విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చాలా సులువైన ప్రాంతంగా ఇది ఉండబోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ప్రతి నిర్మాణం చాలా క్రూషియల్ మూమెంట్లో నిర్మిస్తున్నారు. ఎందుకంటే అమరావతిలోని ఇటు ఇతర వాహనాలు దాంతోపాటు నిర్మాణ సంస్థ సంబంధించిన వాహనాలు వెళ్ళాలంటే రోడ్లు చాలా కీలకం కాబోతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డు కనెక్టివిటీ మీద పూర్తి స్థాయిలోని రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి కూడా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఇటు విజయవాడ నుంచి తాడికొండ తుళ్ళూరు అమరావతికి వచ్చే రహదారితో పాటు మరోపక్క విజయవాడ నుంచి సీడాక్సిస్ రోడ్ నుంచి రహదారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేది కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా సీడాక్సిస్ రోడ్డు మొత్తం 21 కిలోమీటర్లు ఉండబోతుంది. తొలి విడతగా దొండపాడు నుంచి వెంకటాయపాలెం వరకు కూడా నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం వెంకటాయపాలెం నుంచి ఉండవల్లి వరకు కూడా నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగుతుంది. త్వరలోనే ఉండవల్లి రోడ్డు నుంచి ప్రధానంగా కనకదుర్గమ్మ వారధి వరకు మూడో విడతకి సంబంధించిన నిర్మాణాలు కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ఇప్పటికే సిఆర్ఐడి అధికారులు పూర్తి స్థాయిలోని సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని రెండో విడత సీడాక్సిస్ రోడ్డు దాదాపు 1.5 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కరకట్ట మీద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. విజయవాడ నుంచి అమరావతికి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ మార్గాన్ని వెళ్లేందుకు పూర్తి స్థాయిలో సులువుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించిన రెండో విడతలో భాగంగా 1.5 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్డు నిర్మాణం
నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చిన పరిస్థితి. మనతో పాటు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వాహనదారులు ఉన్నారు. ఎలాంటి రియాక్షన్ వ్యక్తం చేస్తున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కరకట్ట నుంచి తొందరగానే మీరు సీడ్ యాక్సిస్ రోడ్డుకి కలుస్తున్నారు, ఎలా ఉంది? నేను రెగ్యులర్గా 1 year నుంచి ఇదే రోడ్లో ట్రావెల్ చేస్తున్నా. ఇక్కడ మన దొండపాడికి ట్రావెల్ చేస్తుంటాను. ఆ సింగిల్ రోడ్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉండేది. ఈ రోడ్ వేసి చాలా ప్రశాంతంగా మేము అంత ఫ్రీగా వస్తున్నామంటే, మీకు ఇప్పుడు ఎక్కడైనా జామ్ అయిందా? మమ్మల్ని కూడా అడగక్కర్లా మీకు ఇక్కడ జామ్ అయిందా. ఇదివరకు ఒక 1 month బ్యాక్ అయితే మీరు చూడండి, వెళ్ళేవారు పోయేవారు వీఐపీలు వచ్చారని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆ ఫ్రీడమ్ తీసేశారండి. ప్రశాంతంగా వెళ్తాం, ప్రశాంతంగా వస్తున్నాం. ఎంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము మేము. అది మొత్తం ఓవరాల్గా పూర్తవుతే సీడ్ యాక్సిస్ మొత్తం రోడ్డు మొత్తం చాలా ఎలా ఉంటుంది? చాలా సూపర్గా ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. మన అమరావతి రేంజ్ మారిపోద్ది. ఈ ఓన్లీ ట్రాఫిక్ మూలంగా సగం మంది లోపలికి రాలేదు. ఆ కట్ట మీద నుంచి రావాలంటే సీఎం గారి హౌస్ ఉంది, విఐపీస్ అందరూ అదే ట్రావెల్ చేస్తుంటారు. ఒక 4 or 5 o'clock అవగానే ఆపేసి చుట్టూ తిరిగి వెళ్ళమంటారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, మెల్లిమెల్లి తగ్గిపోద్ది, చాలా ఫ్రీ అయిపోతుంది. ఉంటుంది కరకట్ట కన్నా ఈ రోడ్డు కొద్దిగా ఈజీగానే ఉంటుంది కదా. ఎలా ఇబ్బంది పడేవాళ్ళు మామూలుగా కరకట్ట మీద? అంటే ఆపోజిట్ వెహికల్స్ ఏమన్నా వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అది కొద్దిగా లేకుండా ఇదిగా ఉంటుంది. డబుల్ రోడ్డు బాగానే ఉంది. ఇప్పుడు వేసినంత వరకు అయితే మాత్రం రోడ్డు బాగానే ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు రేపు ఫ్యూచర్లో? మీకు రేపు ఫ్యూచర్లో అంటే టోటల్గా కంప్లీట్ అయితే మంగళగిరి వరకు కనుక అయితే కనుక కొద్దిగా ఈ వెహికల్స్ వెళ్ళటానికి రావడానికి కొద్దిగా ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు వచ్చే సిఆర్డీకి వచ్చే ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూనే వస్తున్నారు. వాళ్ళకి సరి అయిన ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఉన్నా కూడా ఏంటంటే ఎక్కడ ఇది లేదు కదా, రోడ్డు ఇబ్బంది కూడా పడుతుంటారు. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షా, సిటీ 24/7 అమరావతి. ఎలా ఉంది? కొత్త రోడ్డు పూర్తి చేశారు, దీనివల్ల? యాక్చువల్గా నేను డైలీ సర్వీస్ చేస్తాను, కంపెనీస్కి మెటీరియల్ సప్లై చేస్తాను. సో యాక్చువల్గా ఆ బ్రిడ్జ్ వేయటం వల్ల మాత్రం మాకు బాగా బెనిఫిట్. మాది మైల్వార్ నుంచి వస్తాను డైలీ. సో ఈ రోడ్డు కూడా ఓకే, ఫైన్, ఇంకా డెవలప్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రోడ్డు ఎలా ఉంది అంటే ఇది మొత్తం కరకట్ట పైనుంచి అటు పక్క వెళ్ళాల్సింది, ఇది చాలా ఈజీగా ఉందా? ఈజీగానే ఉంటుంది. ఇంతకుముందు బాగా ఇబ్బంది ఉండేది కదా ట్రాఫిక్ వల్ల. సో ఇప్పుడు ఈ ఎన్సీసీ వాళ్ళ కన్స్ట్రక్షన్ వల్ల హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఎలా ఇబ్బంది పడేవాళ్ళు మీరు? ఇబ్బంది అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది కరకట్ట మీద, మళ్ళీ నో అబ్జెక్షన్ ఉండేది టైమింగ్స్. సో ఇప్పుడు అలా ఏం లేదు, ఫ్రీగా పంపించేస్తున్నారు. ఈ రోడ్డు ఎలా ఉంది అంటే అమరావతి విజయవాడ నుంచి కరకట్ట మీద నుంచి వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు, కొత్త రోడ్డు పూర్తయింది, చాలా స్పీడ్గా చేశారు, మీ రియాక్షన్ తెలుసుకున్నాను. ఓకే, చాలా బాగుందండి ఇది కనెక్షన్. అంతకుముందు ఓన్లీ కరకట్ట మీద వెళ్ళాలంటే మనకి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఓన్లీ వెళ్ళనిచ్చేవాళ్ళు, సాయంత్రం అయితే చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఇది ఉండటం వల్ల కనెక్టివిటీ చాలా బాగుందండి. ఇప్పుడు సాయంత్రం మనం అటు నుంచి రావాలంటే అక్కడే ఆపేసేవాళ్ళు. చంద్రబాబు గారి ఇల్లు ఉంది కదా, ఎదురుగా అక్కడ రోడ్డు దగ్గర ఆపేసేవాళ్ళు. చాలాసేపు అలా వెయిట్ చేయాల్సి వచ్చి ఉండేది. ఇప్పుడు ఇటువైపు ఇది కనెక్టివిటీ ఉండటం వల్ల అక్కడ వెయిట్ చేసే అవకాశం లేదండి. ఓకే, ఇదొకటి. చాలా స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్ టైం కూడా చాలా తగ్గిపోతుందండి దీనివల్ల. సీడ్ యాక్సిస్ రోడ్ మీలాంటి రెగ్యులర్గా వెళ్ళేవరకు ఉపయోగం, చాలా ఉపయోగం అండి. ఇప్పుడు మాకు సీడ్ యాక్సిస్ అంటే సపోజ్ మాకు వేరే ఏ రోడ్డుకి వెళ్ళాలన్నా కూడా సీడ్ యాక్సిస్ నుంచి ప్రతి కనెక్టివిటీ అనేది చాలా సూపర్గా ఉందండి. ఇంకేమైనా మార్పులు చేయాలంటే అవకాశం ఉంటుంది? మార్పులు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ రోడ్డు ఇంకొంచెం స్పీడ్గా అయితే బాగుంటుంది. ఇంకా కనెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఇటు నుంచి. ఇంకా అంటే ఇది వైడెన్ ఎక్కువ ఉంటే ఇంకా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కరువు కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంటే నైట్ టైము చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. ఇంకా అంతే, తప్పితే రిమైనింగ్ అంతా సూపర్ అండి. అసలు రోడ్డు బాగుందండి. రోడ్డు బ్రహ్మాండంగా చేశారు. ఈ సౌకర్యం ఎక్కడ ఉండదు. ఎలా ఇబ్బంది పడేవాళ్ళు మీరు రోడ్లు? ఇదివరకు కరకట్ట ఒక రోడ్డు ఎక్కండి, రావాలన్నా పోవాలన్నా ట్రాఫిక్ బాగా ఆగేది. ఇప్పుడు ఈ రోడ్డు వేయటం వల్ల అసలు ట్రాఫిక్ అనేది ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా రోడ్ల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అసలుకి. ఇదివరకు అంటే కరకట్ట రోడ్డు ఒకటే, ఇప్పుడు ఈ రోడ్డు పోసిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఇబ్బంది పడేవాళ్ళు? ఉండవల్లి నుంచి ఎక్కడి నుంచి మీరు వచ్చేది? ఎలాపడి నుంచి వస్తున్నా, ఉండవల్లి. రెగ్యులర్గా వెళ్తున్న ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఈయన హైకోర్టులో అడ్వకేట్ అంట. ఈ మార్గాన్ని ఏదైతే విజయవాడ నుంచి రావాలంటే ఈ మార్గాన్ని వెళ్ళాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ రోడ్డు పూర్తయిన తర్వాత ఆయన రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయిన తర్వాత? ఎలా ఉంది? ఈ రోజే ఫస్ట్ టైం అండి ఇటు వెళ్ళడం. రోజు దాని మీద నుంచి వెళ్తాము. ఇది కొంచెం ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే సింగిల్ వే కదా, ఎదురుగా వస్తూ ఉంటాయి, కొంచెం ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మీరు కరకట్ట మీద వెళ్ళేటప్పుడు? చాలా ఇబ్బందులు. ఇక్కడ కోర్టుకు వెళ్ళేటప్పుడు చాలా టైంకి మనం రీచ్ అవ్వలేము.
ఎందుకంటే వన్ వే కదండి, పోలీసులు ఆపుతుంటారు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇది వేసిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, ఇంకా ఎలాంటి సమస్యలు మీరు చేసేవాళ్ళు వెళ్ళేటప్పుడు ఉండవల్లి? అదే ఇంకేముంది, ట్రాఫిక్ ఇవన్నీ సింగిల్ వే కదా సార్, కరకట్ట సింగిల్ వే, దాని నుంచి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది వేసిన దగ్గర నుంచి ఇంకా ఫ్రీ అవుతుంది, మూవ్మెంట్ బాగుంటుంది. ఈ విధంగా రోడ్లు వేయటం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మంచిగా ఉంటుంది. ఇదివరకు అయితే ఈ విధంగా ఉండేవి కావు రోడ్లు, అన్ని గతుకులమయంగా గుంతలు ఇదిగా ఉండేది, పోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్లు అయితే ఈ ప్రభుత్వం కరకట్ట నుంచి వేసిన ఈ రోడ్డు ఎలా ఉంది, కరకట్ట మీద ఎలా ఇబ్బంది పడేవాళ్ళు మీరు? కరకట్ట మీద ఇదివరకు రావాలి అంటే భయంగా ఉండేది, అన్ని గుంతలు మెరకలు, అసలు ఎక్కడ పడతామో ఎక్కడికి దవ్వుతామో అనే ప్రాబ్లంతో వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే మటుకు బాగుంది. కొత్త రోడ్డు ఎలా ఉంది? కొత్త రోడ్డు బాగుంది సార్, ఈ రోడ్లు అయితే బాగున్నాయి. రాజధానికి పోయే రోడ్లు అనేవి రాజధాని తగ్గట్టుగా చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.